సో హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫార్మ్ సిమ్యులేటర్ 2024కి అయితే స్వాగతం సుస్వాగతం గైస్. సో లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. లాస్ట్ ఎపిసోడ్ అయిపోయారు సౌండ్ సంబంధించి పెట్టేసరికి ఎక్కువైంది. కాకపోతే నా వాయిస్ మీకు సరిగ్గా వినబడట్లేదు అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే అందరికీ తెలుసు. నాకైతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడైతే ఒక క్లిప్ అయితే వచ్చింది, అంటే వస్తుంది కదా, చూపిస్తుంది కదా, అక్కడ చూసిన తీసుకెళ్ళి దీన్ని ముంగట అటాచ్ చేయమని చెప్పి వాళ్ళు వెనకాల అటాచ్ చేయడానికి ట్రై చేసాం. అక్కడ ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి ట్రై చేసేదాం, వచ్చేస్తున్నాం. కొంచెం అయితే కంట్రోల్స్ అవ్వటేనే గోండి గైస్. నైస్, గో టు ద ఫీల్డ్ ఆన్ ద మ్యాప్ అండ్ స్టార్ట్ హార్వెస్టింగ్. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ అటే వెళ్ళమంటాడు. నైస్ చెప్పిన కదా గైస్, ఇది కూడా మందే అండి. ఇదంతా హార్వెస్ట్ చేసుకుంటాం, దాంతో మనం తీసుకొచ్చేయాలండి. ఇంకొకటి ఉంది కదా, దాంట్లో వేసేయాలి. వేరే మెల్లగరా. ఓకే ఓకే ఓకే, అలా ఇటు పెట్టు, జరుపు జరుపు, తిప్పు తిప్పు. ఓకే, రుక్కు రుక్కు రుక్కో. ఇప్పుడు వెనక్కి తిప్పు. ఓకే, ఇప్పుడు సరిపోద్ది మెల్లగా. ఓకే, తిన్నడే ఇక. సో గాయస్, ఇందాకైతే గ్లిచ్ అయ్యేందుకు మళ్ళీ రాలేదు, ఇక్కడైతే చూపిస్తుంది. ఓకే, ఇక్కడికైతే వెళ్దాం. మన దగ్గర ఉన్నదంతా ఇందులో వేసేద్దాం. అబ్బో, తిప్పరా బండి, తిప్పు అంతే. ఓ షట్, మరీ అంత అక్కర్లేదు. ఓకే, కొంచెం వెనక్కి, అంతేనా? ఏం చేయాలరా? ఒక నిమిషం, దీని ముంగట అటాచ్ చేయడానికి ట్రై చేద్దాం, అంటే దాన్ని వెనకాల అటాచ్ చేద్దాం. చూద్దాం. వచ్చేస్తున్నా. ఏం చేయాలరా, చెప్పండి రా కొంచెం. అరే గైస్, మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్ లెక్కనే ఎత్తులు. రే బాబ్రే. ఓకే, నాకు ఒకటి అర్థమైంది. ఇందాక గ్లిచ్ అయిందన్న కదా గైస్, అప్పుడు అంతా పోయిందన్నమాట. ఇప్పుడు మళ్ళా చేద్దామన్నమాట. పరబండి, ఇంకేముంది, మళ్ళీ టైం ల్యాప్స్ పెట్టి చూసేయడమే. గైస్, ఇదైతే ఫిల్ అవ్వడానికి అయితే వచ్చేసింది. ఇంకా 2% ఉంది, ఇంకా 1%. ఫటాఫట్ ఇట్లా వెళ్ళిపోతాయి. ఈ మూలకు ఉంది కదా, తీసేద్దాం. తిప్పరా,
ఈ మూలకి తీసేస్తే 100% అయిపోద్ది. ఇంకా వెళ్ళి అందులో పెట్టేయచ్చు. పారా పారా పారా. ఓకే ఓకే వచ్చేస్తున్నా. సరిపోలే గైస్, ఇంకొంచెం అట్లా పైన పైన ఇట్లా అంటే అయిపోద్ది. అయిపోయింది. లెట్స్ గో. వచ్చేస్తున్నా బుల్లోడా. అబ్బో డిజిల్ అయితే అయిపోయింది గైస్, అంటే 50% అయిపోయింది. ఓకే లెట్స్ గో. ఇది అటాచ్ చేయాలో ఏం చేయాలో నాకైతే తెలియదు. దాని దగ్గరికి వెళ్దాం. ఏం చేస్తాడో అని ఇష్టం. తిప్పరా బండి. ఓకే ఓకే అంతేనా? హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం చేయమంటున్నాను ఇప్పుడు? ఏదైనా కొంచెం ఇంటికి తీస్తే పని అయిపోద్ది కదండి. రే ఏదో ఒక హింట్ ఇవ్వండి రా బాబులే. పక్కన ట్రై చేద్దాం. పక్కన అంటే ఏంది వెనకపోతుంది. తిప్పు అంతే అంతే అంతే. ఏంది వర్కౌట్లే. ఒక్క నిమిషం గైస్, ఇది ఏం చేయాలో చూసేసి వచ్చేస్తా. నాకు అర్థమై, అంటే నాకు తెలిసి ఇది తీసుకొని రావాలి గైస్. తీసుకొని వచ్చి అక్కడ దాని ముంగట పెడితే అది వేస్తే కావచ్చు. అదే అయి ఉంటుంది. చూసేద్దాం వెళ్ళి. ఓకే వచ్చేస్తున్నా. ఓకే నో ప్రాబ్లం. పదరా. ఈ ట్రాక్టర్ తొక్కి పదరా. అటాచ్ చేసి రా. అది గెట్ నియర్ టు ద కామన్ అండర్ రెడ్ స్పాట్ టు అన్లోడ్ హార్వెస్ట్. రెడ్ స్పాట్ ఎక్కడుంది గైస్? హలో ఎక్స్క్యూజ్ మీ, రెడ్ స్పాట్ ఎక్కడుంది? ఇదేనా? అయితే ఆగు ఒక నిమిషం, ఇప్పుడే వేస్తా. కొంచెం తిప్పుకొని అలాగా కరెక్ట్ తీసుకొచ్చేస్తా. ఎంట్రా ఇది. ఓకే స్ట్రైట్గా ఉండు. పద వెనక్కి వెళ్దాం. ఇక కద్దలకు నువ్వు తిరక్కు. అట్లనే ఉండు. ఏంది చేసేది? తిరక్కంటే తిరుగుతుంది. ఏంది బొలత కొడుతుంది? అంతే. బాప్రే, ఇంత టార్చర్ ఉంది గైస్. పెద్ద టార్చర్ ఏది. తిప్పు. అంతే. కంట్రోల్స్ అవ్వట్లేదు, అంటే కంట్రోల్స్ అలవాటు అవ్వలే కదా, అందుకే కొంచెం. అరే ఏంట్రా ఇది? ఓకే ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు దాన్ని తీసుకొని రావాలి కావచ్చు. ఓకే తిప్పరా బండి నువ్వు. మెల్లగా ఒక్క నిమిషం ముంగటికి వెళ్ళి ఫస్ట్ కొద్దిగా చాలా వెనక్కి రా. ఇక అంతేనా? హలో ఎక్స్క్యూజ్ మీ, రెడ్ స్పాట్ అన్నాడు. ఏది మరి రెడ్ స్పాట్ ఎక్కడుందిరా? ఇడా ఇదేనా అయింది రెడ్ పైపు? ఏడకి తీసుకురావాలి చెప్పండి, నాకు అర్థం కాదు. చెప్పేది ఏదో మంచి క్లియర్గా చెప్పాలి. ఇంత సగం చెప్తారేంట్రా? ఏంట్రా మీరు? రే ఇప్పుడు తప్ప చెప్పండి. ఇదేంది మార్క్ ఏడ వచ్చింది? ఓకే మార్క్. ఓకే మొత్తానికి అయిపోయిందా? ఓకే లేదుతుంది. ఇది మార్కు తీసేయాలి. దీన్ని మార్కు తీసి నాకు అద్దు. ఇంకో దారి. ఓకే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. ఓకే వెల్ డన్. నౌ గెట్ ద సెల్ పాయింట్ అండ్ సెల్ ద స్టఫ్. ఓకే ఫస్ట్ టైం మనం అమ్మాయి పోతున్నాం. ఇట్లకెళ్ళి వెళ్ళొచ్చా లేదంటే ఇంకేదైనా దారిలో ఉన్నాయారా? ముంగటైతే రివర్ లాగా ఉంది. ఒక బ్రిడ్జ్ కూడా ఉన్నట్టుంది. బ్రిడ్జ్ లేకపోతే మళ్ళీ అదంతా తిరుక్కుంటూ వెళ్ళాడు. పదరా ఇదంతా అమ్మడానికి పదరా. ముంగటేమీ లేకపోతే నాకు ఎట్లుంటుందిరా? ఎట్లా వెళ్ళరా ఇప్పుడు? నాకు అర్థం కాదు. మ్యాప్ బోల్తే పబ్లిక్. అరే ఇప్పుడు అదంతా తిరిగి రావాలా?
అదంతా తిరిగొచ్చి మనం ఎక్కడికెళ్ళాలి. ఇది ఒకటి ఇంత మెల్ల తిరుగుతుంది. అబ్బో చాలా దూరమే ఉంది గైస్. అంటే ఆ రోడ్డు పట్టుకొని వెళ్తే అయిపోద్ది. అంటే ఏంట్రా బ్యాక్ వెళ్ళిపోయింది గైస్. వాడికంటే తెలియలేక అట్లా పెట్టిండు మన కోసం. అంటే స్ట్రైట్గా మార్క్ పెట్టాడు. మనకన్నా కొంచెం చూసుకోవాలి కదా గైస్. ఏదో ముంగట ఏదో ఉండదు అనుకోని పోయినా, చూసేసరికి అక్కడ అది ఉంది. ఏం చేద్దాం, ఇంక ఇదంతా తిరిగే అద్దు. అమ్మ బాబోయ్, ఏంట్రా ఇది? కనీసం ఇంక కొండలు కూడా ఎక్కడ రావట్లేదు. ఏంది ఇది? ఇది ఎక్కడ బండ్లే చెప్పండి గైస్ మీరే. ఓహో మెల్లగా. ఓకే వెళ్ళిపోదాం. రోడ్ ఇటు పక్కకు ఉంటుంది. నేను ఎటో పోతున్నా. ఎడికెళ్ళి వెళ్ళొచ్చా చెప్పండి. వెళ్ళరాకపోతే మళ్ళీ అదంతా తిరగాలి. ఓకే ఇటు నుండి ఏదో రూట్ ఉన్నట్టుంది. అంటే ఇదంతా షార్ట్ కట్ రేస్. షార్ట్ కట్ డెడ్ ఎండ్ ఉంటే బాగుంటుంది. ఏయ్ అరే అది ఎవడో ఇల్లు రావా ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నాం. తిప్పరా ఇంటిని, తిప్పరా బండిని తిప్పు. ఓకే పటాపట్గా వెళ్ళి అమ్మేసేద్దాం. రే బండ్లు ఆపండ్రా. ఆ బండిని ఎక్కడో చూసిన గైస్. అమ్మో అసలే లోడ్ వేసుకొని పోతున్నా. ఇదేమో కంట్రోల్ అవ్వట్లేదు. పోయి నీళ్ళల్లో పడ్డాం అనుకో మామూలుగా ఉన్నది. అంతా నీళ్ళ పాలైపోద్ది. ఓకే వచ్చేస్తున్నా. ఈ రోడ్డు పట్టుకొని పోదాం అంతే. రోడ్డు పట్టుకొని పోదాం అని కింద దిగుతున్నాం మనం. ఓకే అంతే. నాకు వచ్చేసింది గైస్, డ్రైవింగ్ వచ్చేసింది నాకు. ఎవడరా అది? దేవుడో రే ఎట్రా ఇది? ఇప్పుడే కదరా చెప్పింది మంచి డ్రైవింగ్ వచ్చిందని. ఒక్క నిమిషం బ్రేక్ వేసి ఒకసారి లెట్సి ఫస్ట్ చూద్దాం ఇట్లకెళ్ళి వెళ్ళొచ్చా లేదా అని. ఈ రోడ్డు పట్టుకొని వెళ్తే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు గైస్. ఓకే రోడ్డు మీద మెల్లగా వెళ్దాం ఇక. అదే వెహికల్స్ ఆపండి రా కొంచెం సేపు. అచ్చుడే అత్తులు. ఓకే మెల్లగా వెళ్దాం. అనుకుంటే వెళ్ళిపోదాం గైస్. టైం ల్యాప్స్ చూసేయండి, చాలా దూరం ఉంది. వచ్చేస్తున్నా ఇదంతా అమ్మడానికి వస్తున్నా. ఇదేంటి చెట్లకి పోతుంది. సూర్యుడు ఎలా ఉన్నాడు? సూర్యుడు చాలా బాగున్నాడు. మనం షార్ట్ కట్ మామూలు కొద్దిగా ఇంటికి. ఓకే నో నాకు అర్థమైపోయింది. నాకు తెలుసు నీకు వద్దుదా అని. రాగానే కొద్దిసినావు అంటే శకునం బాగాలేదు. ఓకే వచ్చేసినాం. ఇప్పుడు ఎట్లకెళ్ళి తీసుకెళ్ళాలి చెప్పండి రా. ఇట్లకెళ్ళి వెళ్ళొచ్చా? అరే ఇంత చిన్నదాని కుదిరితే కూడా దుమ్మంటుంది. ఓకే వచ్చేసాం. రే నేనేమన్నా తెలుసా? యూట్యూబర్ని, తెలుగు గేమర్ని రా. నాకు కొంచెం పైసలు ఎక్కువ ఇవ్వాలి, అర్థమైందా? ఒకదానికి 1000 వేసేయి. అంటే ఒక్కదాన్ని 1000తో మల్టిప్లై చేసి నాకు ఇచ్చేయాలి, అర్థమైందా? ఈ బండి అయితే తిప్పట్లేదు. నా డ్రైవింగ్ చూసి వాడు ఖచ్చితంగా తక్కువ ఎత్తాడు, నాకు తెలుసు. ఓకే మెల్లగా ఎక్కి గేసి అంత పెద్ద రోడ్డు మీదనే తీసుకెళ్ళలేకపోయినా ఇది ఎక్కేయగలనా? కొంచెం మెల్లగా ఎక్కరా బుల్లోడా. అది ఓకే వేసేస్తుండు మనోడు. వేసేయరా, పోకరా కింద పోకరా. బ్రేక్ కొట్టు. ఓకే వేసేస్తుండే. ఎంత వస్తున్నాయి మనకి? పప్పోయ్ 3500 ఉంటే గైస్, అంటే మనకి 5000 వచ్చినాయి. సూపర్ గైస్. ఓకే ఇంకా ఏముంది? సేమ్ యూ కెన్ ఆల్వేస్ చెక్ యువర్ ఎనిమల్ సెట్. యూ కెన్ డూ ట్రాన్స్ఫర్ జాబ్ సెట్. అబ్బో బాబోయ్, ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు గైస్ మనం. అంటే జాబ్స్ కూడా ఇవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్కి. పదరా ఆ రోడ్డు మీదకి వెళ్ళి వద్దురా. ఈ షార్ట్ కట్ ఎంతో ఈజీగా ఉంటుందిరా. ఓకే ఇప్పుడు మాత్రం రోడ్ ఎక్కాలి, లేదంటే నీళ్ళల్లో కొట్టుక వెళ్ళిపోతుంది. ఉన్నాయి 2 బండ్లు, అవి కూడా పోతే ఎట్లుంటుంది? చాలా బాగోదు. కాబట్టి వచ్చేసంటారు రోడ్డు పైకి. ఫటాఫట్గా వెళ్ళి మిగతాది కూడా లేపేసి వచ్చేసి అమ్మేస్తే ఒక పని అయిపోద్ది. తర్వాత యానిమల్స్ని కూడా కొనుక్కోవచ్చు.
ఇదైతే మీకు ప్రాసెస్ అయితే అర్థమైపోయి ఉంటుంది. ఇంకేముంది, ఫటాఫట్గా ఉన్నదని తీసుకొచ్చి అక్కడ అమ్మేసేద్దాం. ఇది మనకి పద్ధతే గైస్, మనకి ఇది పద్ధతే, అందరికి తెలుసు. రే 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 అది చాలు చాలు, అది ఫటాఫట్గా వెళ్ళా. అది మీతో కూడా అమ్మేసేద్దాం. నేను ఎటు వచ్చిన అనుకుంటున్నా, ఎటు వచ్చినా నాకు కూడా తెలీదు. ఓకే ఓకే, కరెక్ట్గా వచ్చేసినాం. మీతో తిప్పాలి. ఇమ్మల్సిన అయితే కొందాం. ఫస్ట్ అయితే ఇవి అమ్మేసేద్దాం. ఒక 15 అయితే వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఫటాఫట్గా వెళ్ళి అమ్మేస్తే పని అయిపోద్ది. నీకైతే అర్థమైంది కాబట్టి నేనైతే కడిగేసేస్తా మీతో అంతా. సో మొత్తం అమ్మేసినాక కలుద్దాం గైస్. ట్రబుల్లోడా ఏంట్రా అడ్డం వస్తావు నాకు? చల్ నాడు నాటు రాదై. ఓ షట్, బ్రేక్ బ్రేక్ బ్రేక్. అబ్బా పడ్డేదిరా గైస్. నేనైతే ఒకసారి అయితే అమ్మేసిన, అంటే బాగానే వచ్చినాయి అనుకోండి. ఈసారి కూడా 5,000కి ఎక్కువనే వచ్చినాయి. కాకపోతే కొంచెం డీజిల్ ఖర్చుకి అయిపోయినాయి. ఏం చేద్దామంటారు మరి, ఖర్చులు అనేక ఉంటాయి. సో ఇప్పుడైతే వచ్చేసిన, ఇక్కడ చూస్తే మీరు షాక్ అయిపోతారు. నా ప్లాన్ ఎలా ఉందో చూడండి గైస్. అదిగోండి, చూసారా ఎలా ఉందో? డైరెక్ట్ అదే ఫిల్ చేసుకొని వచ్చేసిన. అది ఫిల్ చేసిన, ఇది ఫిల్ చేసిన, అట్లా ఉంటుంది మరి మనతోని. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే పోయి అక్కడ ఫిల్ చేసుకొని మళ్ళీ వచ్చి అమ్మేసేయాలి, అంతే గైస్. ఏ ఏందిరా ఇది? బాపురే, మళ్ళీ 5,000. ఎప్పుడు 5,000 అవుతాయా? సో చీప్ గైస్. నింపరా బుల్లోడా, నువ్వు నింపు, నేను పోయి అమ్మేస్తా మళ్ళా, అంతే అంతే గైస్. మొత్తం అయిపోయాక ఇక ఒక్కొక్కటి తీసుకెళ్తాం, అంతే. నాకైతే ఒక ప్లాన్ అయితే వచ్చింది, అది చేద్దామని అనుకుంటున్నా. అదేంటంటే, మన ఈ ట్రాక్టర్ ఉంది కదా, ఇదైతే ఇక్కడనే పెట్టేద్దాం. ఓన్లీ అది ఒక్కటి తీసుకెళ్ళి దాన్ని ఫిల్ చేసి ఇక్కడ తీసుకొచ్చేస్తే అయిపోద్ది. ఎలా ఉంది గైస్ ప్లాన్? బాగుంది కదా? బాగుంటే కొంచెం కామెంట్ చేయండి గైస్. ముంగటికి పోరా రే. ఓకే ఓకే, మెల్లగా తిప్పయి తిప్పిపోరే. షట్, నాకు అర్థమైందిరా. ఫస్ట్ టైం గంత మంచిగా ట్రై చేసినాం, అంటే ఫస్ట్ ట్రై చేసినప్పుడు బెస్ట్. ఇప్పుడు అంతా ఫెయిల్ అవుతుంది. రే అద్దు, అయ్యో పోయింది. మళ్ళా తీసుకురావాలిరా, కొంచెం మెల్ల తిప్పు. అయిపోయింది. ఓ షాట్ గైస్. ఏంట్రా ఇది? అంత కింద పోతుందిరా. ముంగటి కూర. అయినా పైసలు అయితే వస్తున్నాయి లేండి. ఇది ఎక్కడ మ్యాజిక్ గైస్? ఎక్కడ వచ్చిన పైసలు తీస్తారు. ఓకే, అవును. ఎంత వచ్చినాయి ఇప్పుడు? 16 ఉండే మన దగ్గర, 21. నైస్ గైస్. అయిపోయింది గైస్. ఇప్పుడు ఫటాఫట్గా వెళ్ళి అమ్మేస్తే అయిపోద్ది. ఓకే గైస్, అమ్మేస్తున్నాం. ఫైనల్గా మన ఫైనల్ స్టాక్ అయితే వచ్చేసిందే, అంతే. అమ్మేసి నాకు తెలిసి 28 వచ్చేస్తాయా, 27 వస్తాయి గైస్. 27, 24, 26 వచ్చేస్తాయి గైస్ ఈజీగా. ఓ మన 100 కాదు కదా. సో చూశారు కదా,